హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త దేశమంతా బిగ్ షాక్ అండి. దేశ చరిత్రలోనే ఇలా జరగడం మొదటిసారి అని అయితే అంటున్నారు. సో, ఏం జరిగింది? ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మిమ్మల్ని అయితే రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఎన్నికల వేళ 4,658 కోట్ల సొత్తు స్వాధీనం. జనవరి నుంచి ఇప్పటి వరకు 12,000 కోట్లు. కేంద్ర ఎన్నికల సంఘం అయితే వెల్లడి. ఎన్నికల సమయంలో వివిధ రాష్ట్రాల్లో 4,658 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిందండి. ఇందులో 395 కోట్ల నగదు, 489 కోట్ల విలువైన మద్యం, 2,068 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, ఇక 562 కోట్ల విలువైన లోహాలు, ఇంకా ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన 1,142 కోట్ల విలువైన కానుకలు ఉన్నట్లు తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకోవడంలో స్వతంత్ర భారతదేశంలో చరిత్రలోనే తొలిసారి అని అయితే ప్రకటించింది. సో, మార్చి 1 నుంచి ఇప్పటి వరకు రోజుకు సగటున 100 కోట్ల విలువైన కూడా అంటే మినిమం 100 కోట్లైనా కూడా సొమ్ము స్వాధీనం అవుతున్నట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అయితే తెలిపింది. సో, ఇందులో భాగంగా 778 కోట్లు ఒక్క రాజస్థాన్ రాష్ట్రం నుంచి అయితే లభించింది. సో, దీని కారణంగా రాజస్థాన్ రాష్ట్రం అయితే తొలి స్థానంలో అయితే ఉన్నట్టయితే వెల్లడించిందండి. సో, ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానం, తెలంగాణ 13వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఇక 2019 ఎన్నికల కాలం మొత్తం కలిపినా కూడా 3,475 కోట్ల సొత్తు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు మార్చి 1 నుంచి ఏప్రిల్ 13 వరకే ఈ మధ్య కాలంలోనే ఎన్నికల్లో సాధారణం కంటే ఇప్పుడు 33.85% ఎక్కువ సొమ్ము అయితే పట్టుబడినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.